మరొక పర్యాయం మనము సంఘంతో కూడా రాత్రికాల సమయంలో ప్రార్థన కూడికలో చేరి రావటానికై ప్రభు మనకు చూపిన కృప కొరకై ప్రభుకి ఎంతో వందనస్తులమైంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకునే వారిగా ఉంటాం. ప్రింగిలిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడ, ఘనమైన మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, సకల ఆశీర్వాద వచ్చిన స్తోత్రములకు మించిన అద్వితీయమైన సత్యనామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవావేల్పులలో మీకు సమ్ముడెవరు? పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడవు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవు. దేవా, మీ వంటి వారెవరు తండ్రి? మీకు సాటి అయిన వారెవరు? మీరు మాత్రమే తండ్రి. ఎవరు సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వము కలిగి ఉన్నవాడా, రాజులకు రాజును, ప్రభులకు ప్రభుడు అయిన తండ్రి, దేవతలందరికంటే మహాత్యం కలిగిన వాడా, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. స్థానిక సంఘము, కర్మేలు, ప్రభుబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఆరంభించుకున్న ఈ పని, పరిచర్య మీరు అక్కడ పర్యంతము కొనసాగి ఆ రీతిగా తుదముట్టించుట్లో మాకు కావలసిన మెండైన మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సంఘము దేవా సంఖ్యకు విస్తరింపబడి అనేకులు చేర్చబడి మీ నామ మహిమ కొరకై తండ్రి మీరే స్థలమందు మీ కార్యమును మీరు జరిగించుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి కొంత సమయం ప్రార్థన కూడి కొరకై దేవా మీ కృపమాయడలా కనపరుస్తూ రండి. పాటల ద్వారాను వాక్య ధ్యానం ముందు మీ కృప అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా తండ్రి, ఇట్లు మీ సన్నిధిలో ప్రార్థించవలేను మీరే మాకు తెలియజేస్తూ రండి, మాతో మాట్లాడుతూ రండి. దేవా, మాతో మీరు ముచ్చటిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మీకే స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూసుకోవచ్చు. పాట సంఖ్య 554 పాట పాడదాం. మరికొన్ని పాటల పుస్తకాల్లో 467. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు వెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు దెంచితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయములా ఖాళీ చేసి, హృదయములా ఖాళీ చేసి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఎన్నెన్నో పాలు చేసి అపరాధమున సేగునుంది. ఎన్నెన్నో పాలు చేసి అపరాధమున సిగ్గునుంది. మాదు శిరములను వాల్చి, మాదు శిరములను వాల్చి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. బలవంతుడవు
నీవే ప్రభువా, సర్వశక్తియు నీవే, బలవంతుడవు నీవే యేసు, ప్రభువా సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము, నిన్నే సదా స్తుతించెదము, పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఇలలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. ఇలలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులను మరువకుము, నీ దాసులను మరువకుము, పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఈ రాత్రి ప్రార్థన కూడి కొరకై పౌలు అపోస్తలుడు కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. పౌలు అపోస్తలుడు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుతాం. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థన చేద్దాం. ప్రేంగిలిన తండ్రి, పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకై మీ స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, సంఘ ప్రార్థనలో మా గమనానికి తీసుకొచ్చిన ఈ పరిశుద్ధ లేఖన భాగాల కొరకై మీ స్తోత్రాలు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి సంగతులు ఈ రాత్రి మీరు మాకు తెలియజేస్తురండి. ఏ రీతిగా మీ సన్నిధిలో మేము ప్రార్థించాలో మాకు మీరు నేర్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. చిన్న సంఘము అయిన నువ్వు తండ్రి, రాబో దినాల్లో మీరు అభివృద్ధిలోని తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చిన్న మంద భయపడుకుడి తండ్రి రాజ్యమును గ్రహించటకు ఇష్టమై ఉన్నదని సెలవిస్తూ వచ్చారు. కనుకనే ప్రభువా, మీ కార్యమును అతి గంభీరంగా ఈ స్థలం ముందు మీరు జరిగించుకోవాల్సిందిగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు నమ్మదగిన దేవుడుగా తండ్రి మా పక్షాన సంఘ పక్షాన ఉంటురమ్మని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన ఆశ్చర్య కార్యములను మా పక్షాన మీరు జరిగించుకుంటురమ్మని మేము ప్రార్థిస్తుంటున్నాం. దేవా తండ్రి, సంఘకు విస్తరింపబడి దేవా తండ్రి నింపబడినట్లు చేయండి. ఈ చదవబడిన లేఖన భాగములు దయగల మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 4వ అధ్యాయము కొలసీ పత్రిక 12వ వచనంలో ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఆయన ఎవరు అని 12వ వచనం రాయబడింది అంటే ఎపఫ్రా. కనుక ఎపఫ్రా యొక్క ప్రార్థన కొలసీలో ఉన్నటువంటి విశ్వాసుల విషయమై తాను చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనకు కనపడుతుంది. ఏమని? కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులు. కనుక కొలసీ సంఘము
ఎఫెఫ్రాకు సంబంధించినది కాదు, తన కాని సంఘము. ఆయనను అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల విషయమై పౌలు అపోస్తులు జతపనివాడైనటువంటి ఎఫెఫ్రా ఆ స్థలమునకు పంపబడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ, విశ్వాసుల్ని, పరిస్థితులన్నింటినీ బేరేజు వేసుకున్నటువంటి వాడుగా, అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధికులుగా కొలసి పట్టణం ఉన్నటువంటి పట్టణస్తులు కనపడుతున్న సందర్భంలో అక్కడ కూడా విశ్వాసులు కనపడుతూ ఉన్నారు. వారి విషయమై ఒకవేళ వీరు నష్టపోతారేమో, పాడైపోతారేమో, తిరిగి విగ్రహారాధికులైపోతారేమో అన్న సంగతిని ఎఫెఫ్రా ఎరిగిన వాడై, ఆ విషయమై భారము కలిగిన వాడై దేవుని యొక్క సన్నిధిలో ఎఫెఫ్రా ప్రార్థిస్తున్నటువంటి సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఏమని వారి విషయమై ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, మీరు సంపూర్ణులు కావాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. కనుక ఇటువంటి ప్రార్థనా జీవితం ఎఫెఫ్రాలో మనం చూస్తూ వస్తున్నాం. కనుక అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల విషయమై ఎఫెఫ్రా కలిగి ఉన్నటువంటి ప్రార్థన మనకి సందర్భం రాయబడతా వచ్చింది. మనం కూడా ఈ రాత్రి ఎఫెఫ్రా వలె మనము కూడా ఆ రీతిగా కొలస్సీలో ఉన్నటువంటి సంఘం విషయమై ఎఫెఫ్రా కలిగి ఉన్నటువంటి ఆ భారము ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రార్థన చేయటం కాదు, అక్కడ రాయబడింది ముగింపులో, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అని చెప్పి రాయబడింది. ఈనాడు సంఘంలో ఈ రీతిగా ఎఫెఫ్రా లాంటి వ్యక్తులు కావాలి, ప్రార్థనలో పోరాడేటువంటి వారు. కనుక కొలస్సీలో ఉన్నటువంటి సంఘం విషయమై, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల విషయమై, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల విషయమై ఈనాడు ఎఫెఫ్రా భారము కలిగిన వాడై ప్రార్థనలో పోరాడుతున్నట్లుగా రాయబడుతూ వచ్చింది. ప్రియ సంఘమా, ప్రోబిడ్లారా, మన జీవితాల్లో ఈ రీతిగా ఎఫెఫ్రా లాంటి పట్టింపు అవసరం. సంఘం విషయమై, పరిస్థితుల విషయమై మనకు అవగాహన అవసరం. మనకెందుకు పట్టిందిలే, మనకెందుకు సంబంధించింది కాదులే అన్నట్లుగా మనం ఉండటానికి వీలులే. ఎందుకంటే ప్రభు తన స్వరక్తమిచ్చి నిన్ను కొనింది తన సంఘం విషయమై ఇటువంటి పోరాటం కలిగి ప్రార్థన చేయటం కొరకే. ప్రభు నిన్ను విమోచించినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, కనుక ప్రార్థనలో ఎఫెఫ్రా వలె పోరాడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి అని. దేని కొరకై? సంఘం కొరకై, విశ్వాసుల కొరకై. కనుక సంఘం యొక్క పరిస్థితుల కొరకై. కొలస్సీలో ఉన్నటువంటి పట్టణం అదెంత విగ్రహారాధికుల మధ్య ఉన్నటువంటి సంఘం ఇది. కనుక అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కొద్దిమంది, వారి విషయమై ఎఫెఫ్రా ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు, ఎంత భారం కలిగి ఉన్నాడు. వారు చెదిరిపోకుండా లాగున, వారు తిరిగి విగ్రహారాధికులుగా ఆ కొలస్సీలో ఉన్నటువంటి పట్టణంలో కలిసిపోకుండా ఉండేలాగున వారి విషయమై ఎఫెఫ్రా కలిగి ఉన్నటువంటి భారం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ రాత్రి ఎఫెఫ్రా జీవితంలో నుండి 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆ రీతిగానే మనం కూడా సంఘం విషయమై, పరిస్థితుల విషయమై మనం కూడా ప్రార్థనలో పోరాడాలి అని అంటే ఎఫెఫ్రా లాంటి ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు మన జీవితాల్లో ఎంతైనా కలిగి ఉండట అవసరం. అప్పుడే మనం కూడా ప్రార్థనలో సంఘం కొరకై, విశ్వాసుల కొరకై, పరిస్థితుల కొరకై మన వ్యక్తిగతంగా కనుక ఆ భారం కలిగిన వారమై సంఘంలో ప్రార్థించి పోరాడేటువంటి వారుగా ఉండేటువంటి వారిగా ఉంటున్నాం. అటువారే సంఘానికి ఆయుపట్టు, అటువారే సజీవమైనటువంటి రాళ్ళ వలె సంఘమునకు ఉపయోగపడేటువంటి వారు. ఈ రాత్రి మన జీవితాల్లో అట్టి భారాన్ని, అట్టి పోరాటాన్ని ఎఫెఫ్రా వలె మనం కలిగి ఉండేటువంటి వారిగా ఉందాం. కనుక ఎఫెఫ్రా నుంచి 3 సంగతులని రాత్రి మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉందాం. మొదటి తలంపు, ఎఫెఫ్రా అనంటే అర్థము ఏమిటి అంటే సౌందర్యవంతుడు అని అర్థం. అదే మొదటి తలంపులో మనం చూస్తాం. ఎఫెఫ్రా అంటే సౌందర్యవంతుడు. కనుక ఈనాడు సంఘంలో ఎవరు కావాలి అని అంటే ఎఫెఫ్రా లాంటి వారు కావాలి. అంటే సౌందర్యవంతులు ప్రభువునకు అవసరం. అందుకే ప్రకటన గ్రంథకర్త రాస్తాడు, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపు అని అంటాడు. కనుక ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మన ప్రభు మన యొక్క సౌందర్యమును కోరుచూ ఉన్నవాడు. ఎఫెఫ్రా
సౌందర్యవంతుడు. కనుకనే అనేక పర్యాయాలు మన జీవితంలో సంఘంలో విశ్వాసులముగా ప్రభుబిడ్డలంగా ఎప్పుడు ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం మనకు ఉంటుంది అని అంటే మనము సౌందర్యవంతులుగా ఉన్నప్పుడు, భౌతిక సంబంధమైన సౌందర్యం కాదు కానీ అంతరంగంలో సౌందర్యమును కలిగిన వారిగా, అంతరంగ సౌందర్యమును కలిగిన వారిగా. అందుకే పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో సౌందర్యం గురించి రాస్తాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అపోస్తలుడు మాట రాస్తాడు. దైవభక్తి గల వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకొనవలెనని. కనుక దైవభక్తి గలవారమని చెప్పుకొనొచ్చు. అమ్ముగింపులు అంటాడు, మనము దైవభక్తి కలిగిన వారిమి అని చెప్పుకున్నట్లయితే మనం దేవుని యొక్క భక్తులము, మన విశ్వాసులము. దేవుడు మా పాపములు క్షమించినాడు, ప్రభు మా పాపములు మన్నించినాడు, తన రక్తంతో మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచినాడు అని మనం చెప్పగలిగితే మనము ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యమును కలిగిన వారిగా ఉండాలి. ఏంటి అంటే ఆ సౌందర్యం అంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యమును తీసుకుని వస్తుంది. ఏంటిది సౌందర్యము అని అంటే అది సత్క్రియలు, అదే మనకు సౌందర్యం. ఇదే అంతరంగ సౌందర్యము, బాహ్య సౌందర్యం కాదు కానీ ఎఫ్ఎఫ్రాలో కనపడుతుంది. ఈనాడు మన జీవితాల్లో ఎఫ్ఎఫ్రావలే అతడు మీ కొరకై ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటే అతడు కలిగినటువంటి మొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే అతడు సౌందర్యవంతుడు. కనుక ఏ సౌందర్యం మనకు అవసరము అని అంటే ఆత్మ సంబంధమైన అంతరంగ సౌందర్యం, అది సత్క్రియలు అనేటువంటిది. అది నీకు నాకు సౌందర్యమును తీసుకుని వస్తుంది. ఈనాడు ఇటు సౌందర్యవంతులు సంఘంలో ఉంటే ఆ సంఘం ఎంత అభివృద్ధి పొందుతుందో. కనుక సత్క్రియలు కలిగినటువంటి, సత్క్రియలను అలంకారంగా కలిగి అట్టి సౌందర్యం కలిగినటువంటి ప్రజలు సంఘంలో ఉండుట ఎంతైనా అవసరం కాదా అని. ఈనాడు మన క్రియలు ఎట్లుంటాయని అంటే కనుక ఈనాడు అటు పరిస్థితులు మారిపోతూ వస్తున్నాయి. కనుక ఎవరు కూడా బాహ్య సంబంధమైన సౌందర్య విషయం, అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆ సౌందర్య విషయం పట్టింపు కలిగినటువంటి ప్రజలు అరుదైనటువంటి దినాలు. కనుకనే ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకునే వారిగా, ఒకరి మీద ఒకరు నష్టపరుచుకునే వారిగా ఈనాడు ఈ బాహ్య సంబంధమైన కనుక తమ సౌందర్యం తామే చెడుపు వేసుకున్నటువంటి ప్రజలుగా ఈనాడు సత్క్రియలు కలిగిన అదే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. అందుకే పేతురు రాస్తూ మొదటి పత్రికలో అంటాడు, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణములను అక్షయ అలంకారములుగా మీ హృదయపు అంతరంగ స్వభావము అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. దేవుని యొక్క దృష్టిలో మిగుల విలువ కలిగినది ఆత్మ సంబంధమైన అంతరంగ సౌందర్యము. ఏమిటి అంతరంగ సౌందర్యము అంటే సాధువైనట్టి మృదువైనట్టి గుణములు. కనుక సాధువైనట్టు మృదువైనటువంటి గుణములు ఇవి ఆత్మ సంబంధమైనటువంటి కనుక సౌందర్యమును గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కనుక మన జీవితాల్లో ఏది మనకు సౌందర్యం తీసుకుని వస్తుందంటే ఓ విశ్వాసులాగా మన అంతరంగంలో ఏ సౌందర్యము కలిగిన వారిగా ఉండాలి అంటే సాధువైనట్టు మృదువైనటువంటి సౌందర్యం. తిమోతికి రాస్తూ మనం చూసాం సౌందర్యం గురించి, అక్కడేమో సత్క్రియలను అనేటువంటిది. కనుక ఈ సత్క్రియల ఒకటి సాధువైనట్టు మృదువైనటువంటి స్వభావము గుణములు కలిగుట, ఇది మన అంతరంగంలో మనకు తీసుకొచ్చేటువంటి స్వభావం. ఇది దేవుడు మన నుంచి కోరుతూ ఉండవేది. కనుక ఇది దేవుడి దృష్టికి మిగుల విలువ కలిగినటువంటిది ఈ సౌందర్యం. ఇట్టి సౌందర్యం కలిగినటువంటి ప్రజలు సంఘము కొనుట ఎంతైనా ఆశీర్వాదకరం. సాధువుగాను మృదువుగాను అటు స్వభావం కలిగినటువంటి ప్రజలు మనకి ఎంతైనా ఉండుట ఆశీర్వాదకరము. కనుక ఈనాడు మన జీవితాల్లో అబ్రహాముని గురించి ఆ సాధువైనట్టి మృదువైనట్టి లేకపోతే సత్క్రియలు కలిగినటువంటి ఆ స్వభావం అబ్రహాములో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయము అబ్రహాము యొక్క స్వభావము, అబ్రహాం యొక్క గుణలక్షణం ఇక్కడ కనపడతా వస్తుంది. సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి
వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఎంతగా ఇది అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము యొక్క గుణలక్షణం కూడా కనపడుతుంది. ఏం చేశాడంట? నేల మట్టుకు వంగిపోయాడు. ఎవరు ఎదుట? అక్కడ ముగ్గురు మనుషులు కనపడుతున్నారు. ఈనాడు సంఘమునకు ఇట్టి విధేయత కలిగినటువంటి వారు, లోపడేటువంటి వారు, ఇట్టి అక్షయ అలంకారం కలిగినటువంటి విశ్వాసులు కలిగినట సంఘమునకు ఎంత ఆశీర్వాదకరమో. నేల మట్టుకు వంగిపోతూ వచ్చాడు. ప్రియ సంఘమా, ప్రభు బిడ్డలారా, ఇట్టి అక్షయమైనటువంటి అంతరంగ స్వభావంలో ఇట్టి విధేయత కలిగినటువంటి ఇటు స్వభావము కలిగి ఉండుట, ఇది అక్షయమైనటువంటి అలంకారంగా చెప్పబడుతూ వచ్చింది. 22వ అధ్యాయంలోనికి వస్తే, ఆదికాండం 22వ అధ్యాయము 6వ వచనము, 22వ అధ్యాయము 6వ వచనము. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొని అని చెప్పాను. బలి అర్పింపబోతున్నాడు, గొర్రెపిల్ల లేదు. ఇస్సాకు నాకు అనుమానం వచ్చింది. తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాం తన కుమారుతో అన్నాడు, అది దేవుడే చూసుకొని. బంధించాడు, చేతులు కట్టేశాడు, కట్టెలు పేర్చాడు, కత్తి ఎత్తాడు. ఒక్క మాట కూడా ఇస్సాకు పలికినట్లుగా రాయబడలేదు. ఈనాడు ఇట్టి విధేయత కలిగి ఇట్టి సాధువైనటివి మృదువైనటివి అక్షయ అలంకారములను కలిగినటువంటి వారు సంఘమునకు ఉండుట ఎంతైనా అవసరం కదా. ఇటు లోబడేటువంటి ప్రజలు, ఆ సంఘం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కనుక మన జీవితాల్లో నేర్చుకుంటూ వద్దాం. సాధువైనటివి మృదువైనటివి అక్షయ అలంకారములో మనం అలంకారము కలిగి ఉండుట ఈనాడు అబ్రహాం జీవితంలో నేర్చుకుంటూ వచ్చాడు. సంపూర్ణ విధేయత అక్షయ అలంకారం అది. ఇస్సాకు అట్టి విధేయతనే తండ్రికి చూపుతూ వచ్చాడు. ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యం కాదా అని. 24వ అధ్యాయంలోనికి వస్తే, అది ఆదికాండము 24వ అధ్యాయము ఆదికాండము 63వ వచనము. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుని అడుగ్గా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఎంత విధేయత, ఎంత దీనత్వం దిగిపోతూ వచ్చింది. కనుక తన దాసుని అడిగింది, ఎవరు ఆ పొలంలో ఉన్న వ్యక్తి? ఇప్పుడు చెప్తున్నాడు ఆ దాసుడు, అతను నా యజమానుడు. కనుక ఇప్పుడు చెప్తుంది రిబ్కా తన ఒంటెలను ఏం చేసింది అంటే విడిచి కిందకి దిగుతూ వచ్చింది. ఈనాడు మన ఔన్నత్యమును, మన ఐశ్వర్యమును, మనకు కలిగిన వాటిని విడిచి విధేయత చూపుట సంఘమునకు అవసరం కదా అని, అట్టి విశ్వాసులు అవసరం కదా అని. అట్టి విశ్వాసులే ప్రార్థనలో ఎఫ్ఎఫ్లవలే పోరాడేటువంటి వారిగా ఉంటున్నారు విధేయత లేకుండా. కనుక ఇట్టి ఆత్మ సంబంధమైన ఈ సౌందర్యం లేకుండా ప్రార్థనలో పోరాడుట అనేది మనకు సాధ్యమయ్యే పనే కాదు. ఎప్పుడైతే ఇట్టి సౌందర్యమును కలిగిన వారిగా ఉంటామో అట్టివారే ప్రార్థనలో పోరాడుట కొరకేటువంటి అవకాశం ఉంటుంది. ఎఫ్ఎఫ్లవలే. కనుక ఇప్పుడు ఏమైపోయిందంటే ఒంటెలు దిగిపోతూ వచ్చింది. కనుక తన ఔన్నత్యమును, తన ఐశ్వర్యమును, తనకు కలిగినవి కనుక ఇస్సాకు ఎదుట ఎన్నదగినవి కావని విడిచిపెట్టి కిందకి దిగిపోతూ సంపూర్ణమైన దీనత్వంలోనికి వచ్చింది, ముసుగు వేసుకుంటూ వచ్చింది. ఎంత దీనత్వం చూపుతూ వచ్చింది. ఈనాడు విధేయతే కాదు, దీనత్వం కూడా మన జీవితంలో అక్షయమైనటువంటి అలంకారము రిబ్కా వలె మన జీవితంలో మనకు కలిగినట ఎంతైనా అవసరం కాదని. అందుకే పేతురు రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాస్తాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపరుషులకు లోబడి ఉండుట తమ్మును తాము అలంకరించుకోండి. ఎట్లంట? లోబడుట చేత తమ్మును తాము,
ఇక్కడ స్త్రీలని రాయబడింది, కానీ నేను ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పట్లేదు. స్త్రీ అన్నప్పుడు అక్కడ సంఘమునకు కూడా గుర్తుగా కనపడతా వచ్చింది. ఈనాడు స్త్రీ అనగానే స్త్రీ గురించి చెప్తున్నాను అనుకుంటే పొరపాటు. అది స్త్రీ అన్నప్పుడు సంఘంతో పోల్చబడింది కనుక అందరు విశ్వసించిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది తమ్మును తాము ఎలాగ అలంకరించుకుంటూ వచ్చిందో ఇక్కడ రాయబడతా వచ్చినటువంటి మాట ఏమంటూ వచ్చింది, లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనెను. కనుక ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యం కాదా అని, లోబడుట, దీనులై ఉండుట, తగ్గించుకొనుట, ఇవి అక్షయమైనటువంటి అలంకారములు. కనుక ఇవే ఒక విశ్వాసికి సౌందర్యమును తీసుకొస్తుంది. ఎఫెఫ్రా అట్టి సౌందర్యమును కలిగిన వాడే. పేరుకు తగ్గినట్లుగా కొలసీలో ఉన్నటువంటి సంఘం విషయమై ఎఫెఫ్రా అంతా దీనుడై పౌలు యొద్దకు వెళ్తూ పౌలు యొద్ద విచారిస్తున్నాడు, అయ్యా ఈ సంఘము ఎట్లా ఉండాలో ఏం చేయాలో అన్న సంగతులు రోమాపట్నం వరకు ప్రయాణం చేసి రోమాపట్నం ఉన్నటువంటి పౌలపోస్తుల యొద్దకు వెళ్ళి కొలసీ సంఘమును గురించి ఆయన చెబుతూ అప్పుడే పౌలపోస్తులు లవోదియక సంఘం తర్వాత కొలసీ సంఘం 2 పత్రికలు రాస్తూ వచ్చాడు. లవోదియక సంఘం యొక్క పత్రిక ఎందుకు మరుగు చేయబడినందుకు రాయబడలేదు. కొలసీ సంఘం గురించి పౌలపోస్తులు 2 పత్రికలు పత్రిక కొలసీకి రాస్తూ వచ్చినప్పుడు ఈ పత్రిక ఎఫెఫ్రా చెప్పిన సంగతులు ఒక్క నుంచి రాస్తూ వచ్చాడు. కనుక తన సంఘం విషయమై కొలసీ సంఘం విషయమై ఎఫెఫ్రాకు ఉన్నటువంటి పట్టింపు ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అందుకే మొదటి సమూయేలు గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనికి త్రోసివేసి ఉన్నాను. మనుషుడు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను అందులో ఉన్నటువంటి అలంకరములను, కనుక హృదయం యొక్క సౌందర్యమును లక్ష్య పెట్టువాడు. కనుక ఈనాడు నీ ప్రార్థన యెహోవా లక్ష్య పెట్టాలి అని అంటే హృదయ అంతరంగంలో ఎఫెఫ్రా వలె ఆ సౌందర్యం కలిగి ఉంట ఎంతైనా అవసరం. అందుకే పరమగీతాలు సొలొమోను రాస్తూ 4వ అధ్యాయము 7వ వచనములు అంటాడు. పరమగీతాలు 4వ అధ్యాయం 7వ వచనం, మనుషులు లక్ష్య పెట్టినది యెహోవా అంతరంగమును హృదయమును లక్ష్య పెట్టువాడు. 4వ అధ్యాయం పరమగీతాలు 7వ వచనము. 4వ అధ్యాయం 7వ వచనం, నా ప్రియులారా నీవు అతిగా సుందరివి, నీ యందు కళంకమేమియు. ఇది ఆత్మ సంబంధమైన మరొక సౌందర్యం. దీనత్వము, విధేయత, లోబడుట. 4వదిగా నీ యందు ఏం లేదంట, కళంకమేమియు లేదు. ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యంలో 4వ మెట్టు. నీలో కళంకం లేదు, కల్మషం లేదు, నీలో దోషం లేదు, అసలు కల్మషమే లేదు నీలో. ఎఫెఫ్రా సౌందర్యమునకు గల కారణం అదే. మన జీవితంలో దేవుడు కోరుకునేది మనుషుడు పైరూపం లక్ష్య పెట్టిన కానీ యెహోవా అంతరంగములను అందులో ఉన్నటువంటి సౌందర్యం లక్ష్య పెట్టువాడు. నీలో కళంకం లేని వాడుగా అప్పుడే నువ్వు ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం నీ జీవితంలో కలిగి ఉంటావు. కనుక ఎఫెఫ్రా అంటే సౌందర్యవంతుడు. మొదటి లక్షణంలో మనం చూస్తున్నాం. అందుకే ఎఫెఫ్రా ప్రార్థనలో ఏం చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా ఎఫెఫ్రా వలె ప్రార్థనలో పోరాడు వారిగా ఉండాలి అంటే మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఈ సౌందర్యమును కలిగి ఉండుట ఎంతైనా అవసరమై ఉంటుంది. కనుక మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మనం కూడా ప్రార్థనలో పోరాడువాలి అంటే ఎఫెఫ్రా వలె ఆత్మ సంబంధమైన ఆ సౌందర్యమును కలిగిన వారిగా ఉండాలి. 2వ తలంపు ఎఫెఫ్రా జీవితంలో చూస్తాము. ఇదే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆరంభంలో ఉంది. 4వ అధ్యాయము కొలసీ పత్రిక 12వ వచనము, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా. 2వదిగా ఎఫెఫ్రా ఎవరు అంట, క్రీస్తు యేసు యొక్క దాసుడు. అందుకే మీ కొరకై అతడు మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు ఎఫెఫ్రా. అతడు ఏం చేస్తున్నాడు అని అంటే మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇంకా కింద 13వ వచనంలో అంటాడు, ఇతడు మీ కొరకును లవోదియ వారి కొరకును హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. ఇతని గురించి సాక్ష్యం ఇచ్చు. చాలా సంగతులు ఎఫెఫ్రా గురించి 2 పర్యాయం చాలా కొద్దిగా రాయబడింది, కానీ దానిలో చాలా ఆత్మ సంబంధమైన సంగతులు చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రాబో దినాల్లో దాని గురించి మనం విశదంగా మనం ధ్యానం చేసేటువంటి వారిగా ఉంటాం. కనుక ఎఫెఫ్రాలో ఉన్నటువంటి 2వ లక్షణం ఏమిటి అంటే మీలో ఒకడును
క్రీస్తు యేసు దాసుడైనటువంటి ఎపఫ్రా. ఎపఫ్రా ఎవరు అంటే క్రీస్తు యేసు యొక్క దాసుడు. అందుకే మీ కొరకై ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం, మన జీవితాల్లో కూడా ప్రార్థనలో ఎప్పుడు మనం పోరాడేవారిగా ఉంటాము అంటే మనము క్రీస్తు యేసునకు దాసులమైనప్పుడు మాత్రమే. అందుకే రోమపత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అపోస్తులు రాస్తాడు, మనం క్రీస్తు యేసునకు దాసులమై ఉండాలి. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో పౌలు అపోస్తులు రోమిలకు రాస్తూ, రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. కనుక మనం ఇప్పుడు దేనికి దాసులమైనాము అంటే నీతికి దాసులమైనాం. పాపము నుంచి పౌలు అపోస్తులు ఎపఫ్రా ఎవరు అంటే క్రీస్తు యేసు దాసుడు. అందుకని మన గురించి రాయబడుతుంది, మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు అవుతాయి. నీతి ఎవరు అని అంటే మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. ఆయన నీతిమంతుడును నిందారహితుడైనటువంటి దేవుడు. నీతిమంతుడు ఎవరు అని అంటే కనుక ఇప్పుడు మనం పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులమైనాము అని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే మనం దాసులమైనాం. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, మనం క్రీస్తుకు దాసులమైనప్పుడు, నీతికి దాసులమైనప్పుడు కనుక మనం ఇరువురికి దాసులుగా ఉండనేరం. ఇక చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ముగింపులో అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. కనుక ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. ఎపఫ్రా ఇద్దరు యజమానులకు దాసుడిగా లేడు, క్రీస్తు యేసు దాసుడు అని చెప్పి ఎపఫ్రా గురించి రాయబడింది. అందుకే ప్రార్థనలో పోరాటము అనేటువంటి అనుభవం ఎపఫ్రా జీవితంలో కలిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ ఎప్పుడు మనం ప్రార్థనలో పోరాడి ప్రభు యొద్ద పొందగలము అని అంటే కనుక మన అనారోగ్య విషయమే కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క ఏదైనా సరే వ్యక్తిగతంగా మన వ్యాపారాలే కానీ లేకపోతే మన యొక్క ఉద్యోగాలే కానీ దేని విషయమైనా వచ్చినటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు ప్రార్థనలో పోరాడగలమంటే క్రీస్తునకు దాసులుగా ఉన్నప్పుడే. అనేక పర్యాయాలు క్రీస్తుకు దాసులుగా ఉంటేనే సిరికిని లేక మరొక దానికి దాసులమైపోతూ ఉంటాం. వ్యక్తులకు దాసులం కావచ్చు, సిరికి దాసులం కావచ్చు, మరొక దానికి దాసులం కావచ్చు. ఇద్దరికి దాసులుగా ఉంటే పోరాడలేం ప్రార్థనలో. కేవలము క్రీస్తు యేసునకు దాసులుగా ఉన్నప్పుడే. ఎందుకంటే పాపము నుంచి విమోచింపబడినటువంటి మనము క్రీస్తు యేసునకు మాత్రమే దాసులమని చెప్పి రాయబడతా ఉంది. అందుకే పౌలు అపోస్తలుడు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు, తిరిగి ఆ దాసమునకు మీరు పోవద్దు అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమును కాడి క్రిందికి చిక్కుకొనకుడే. మరలోకి విమోచింపబడి నీతికి దాసులం, ప్రభువునకు దాసులం. ఇప్పుడు కనుక దాసత్వంలోకి మరలా వెళ్ళకు. వ్యక్తులకు దాసులం కావద్దు, పరిస్థితులకు దాసులం కావద్దు, లేకపోతే మరొక దానికి సిరికిని దాసులం కావద్దు. ఒకవేళ అదే మనకు దాసులమైపోతే దేవుని దాసత్వం నుంచి మిగతా వాటికి దాసులమైపోతే మనం ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవాన్ని కోల్పోతాం. ఎపఫ్రా జీవితంలో ఎపఫ్రా క్రీస్తు యేసునకు దాసులుగా. అందుకే పౌలు అపోస్తలుడు ఫిలిప్పీకి రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి. ఎవరికి దాసులంట? పౌలు, తిమోతి. క్రీస్తు యేసు దాసులైన పౌలును చెప్పగలమా మన జీవితాల్లో? పౌలుకు వలె, తిమోతికి వలె, ఎపఫ్రా వలె మేము క్రీస్తు యేసులకు మాత్రమే దాసులం. అప్పుడు మాత్రమే మన ప్రార్థన దేవునితో కూడా పోరాడేటువంటి ఆ అనుభవం మనం కలిగి ఉంటాం. క్రీస్తుకు దాసులం కాకుండా ఇద్దరికి దాసులుగా ఉంటే ఈ పోరాడేటువంటి అనుభవాన్ని మన జీవితంలో మనం పొంది ఉండలేము. కొందరు వ్యక్తులను గురించి ఒక స్త్రీ సాక్ష్యం ఇస్తా మన అపోస్తుల కార్యంలో చూస్తాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు. చూసారా, వారిని గురించి రాయబడతా వచ్చిన మాట, ఆమె పౌలును మమ్మును వెంబడించి. ఇప్పుడు వారి గురించి చెప్తా వచ్చింది ఆ స్త్రీ,
వీరెవరు అని అంటే వీరు సర్వోన్నతుడైన దేవునికి. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యము! ఈనాడు మన జీవితంలో ఇట్టి అనుభవం కలిగి ఉంటే ప్రార్థనలో మనం పోరాడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండేటువంటి వారు. అందుకే పేతురు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, మనం దీనికి దాసులము కాకుండా ఉండాలి అని. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తామే భ్రష్టత్వములకు దాసులమై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇచ్చుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగు. తామే భ్రష్టత్వంలోనే ఉండి, కనుక తామే భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారిగా ఉండి స్వాతంత్రం ఇచ్చుమని చెప్పుదురు. అట్టి వారికి స్వాతంత్రం ఇద్దు. ఒకడు దేని వలన జయింపబడు దానికి. ఈ సంగమ ప్రభు బిడ్డలారా, రెండవదిగా ఎఫెఫ్రా జీవితంలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అని అంటే క్రీస్తు యేసునకు మాత్రమే దాసుడు. మనం ఎప్పుడైతే క్రీస్తు యేసునకు దాసులంగా ఉంటామో అప్పుడు మాత్రమే ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. చివరిగా ముగింపులో 3వ తలంపును చూపిస్తాను. 4వ అధ్యాయం 12వ వచనం, కొలసి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫెఫ్రాను గురించినటువంటి 3వ శ్రేష్టమైనటువంటి లక్షణం ఒకటి రాయబడింది. మీలో ఒకడును మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారే నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేని కొరకు అంటే నిలకడగా ఉండవాలని. అంటే దాని అర్థం, దీనికి కొంచెం మనం వివరంగా అర్థం కావాలి అని అంటే, కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క నిలకడగా ఉండాలి సంఘములో అని వారి కొరకు ఎఫెఫ్రా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఎఫెఫ్రా ఎలా ఉండాలి అని అంటే, మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనంలో, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనంలో నువ్వు చూస్తే, అంతియోకయ నుండి ఈకోని నుండి యూదులు వచ్చి జనసమూహములు తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని అనుకొని పట్టణం వెలుపలికి అతను తీర్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఈకొనియకును అంతియోకకు తిరిగి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించక మునుపు వారు ఆ అనుభవంలో గుండా వెళ్ళినటువంటి వారిగా కనపడుతున్నారు. ఎందుకంటే పౌలును ఏం చేస్తూ వచ్చారంటే, అంతియోకయ నుండి ఈకో నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి చనిపోయాడని చెప్పి విడిచి వెళ్ళిపోతూ వచ్చాడు. అప్పుడు పౌలు చిన్నగా లేచి ఆ పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి వెళ్ళిపోయి ఆ దెర్బే పట్టణం అంతా కూడా సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి, అంటే పౌలు మొదట ఈ శ్రమల గుండా వెళుతూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడైతే శ్రమపడి రాళ్ళు రువి కొట్టారో ఆ అంతియోకయకు వచ్చి అక్కడ ఉన్నటువంటి శిష్యుల యొక్క మనుషులను పౌలు ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు మనుషులను వాళ్ళు స్థిరపడవాలని ఈ ఎఫెఫ్రా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఎఫెఫ్రా అప్పటి వరకు తాను ఒక స్థిరమైనటువంటి విశ్వాసిగా కనపడుతున్నాడు. దేవుని యొక్క ఇంటిలో సంఘములో స్థిరమైన వాడిగా కనపడుతున్నాడు. అందుకే తాను స్థిరుడైనాడు కనుకనే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎఫెఫ్రా కూడా స్థిరమైనటువంటి వాడు కనుకనే ఇప్పుడు ప్రభువా వీరిని స్థిరపరచని కొలసినటువంటి విశ్వాసుల విషయమే ప్రార్థన చేస్తున్నాడు. అంటే మొదట ఆయన ఎఫెఫ్రా సంఘములో స్థిరమైన వాడిగా ఉన్నాడు. ప్రియ సంఘమా, ప్రభు బిడ్డలారా, ఎఫెఫ్రా ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటంటే స్థిరమైన వాడిగా సంఘములో కనపడుతున్నాడు. మన జీవితాల్లో కూడా ఎటువా ఉండాలి అని అంటే నిలకడగా సంఘంలో ఉన్నటువంటి వాడిగా, నిలకడగా ఉన్నవాడిగా. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు నిలకడగా ఉంటామో అనేకుల యొక్క నిలకడ కొరకే మనం ప్రార్థన చేసేటువంటి వారిగా, అనేకులు ప్రభా సంఘంలో నిలకడగా ఉంచుకొని ప్రార్థనలో పోరాడేటువంటి వారిగా, నీకే నిలకడ లేకపోతే అనేకుల యొక్క నిలకడ కొరకు ఎట్లు ప్రార్థన చేస్తాం మనం? అది అసంభవమైనటువంటి కార్యం. కనుకనే అనేకులు
ప్రభువా నిలకడగా ఉంచుమని ఎఫెఫ్రా ప్రార్థన చేస్తున్నాడంటే తాను నిలకడైనటువంటి జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలాగైతే పౌలు అనేక శ్రమలు గుండా వెళ్ళి అదే అంతియోకయలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకై తాను శ్రమపడి ప్రభువా వారిని విశ్వాసం ముందు స్థిరపరచని ఎట్లు ప్రార్థన చేస్తూ వాళ్ళు దృఢపరిచి వారి మనసును స్థిరపరుస్తూ వచ్చాడు. మనం ఆ అనుభవం గుండా వెళ్ళినప్పుడే ఆ కార్యం మనం చేయగలము. కనుక ఎఫెఫ్రా తాను నిలకడగా ఉన్నాడు కనుకనే అనేకులు నిలకడగా ఉంచమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియ సంఘం ప్రోబిడ్లారా, ఎప్పుడు మనం ప్రార్థనలో పోరాడగలము అంటే, ప్రార్థనలో పోరాడినటువంటి ఎఫెఫ్రా వల్ల ఉండగలము అంటే మనము సంఘములో నిలకడగా ఉన్నట్టు. కనుక ఎఫెఫ్రా జీవితంలో 3 సంగతులు చూస్తూ వచ్చాం. ఎఫెఫ్రా మొదటి సంగతిలో ఎఫెఫ్రా అంటే సౌందర్యవంతుడు అని. కనుక ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారుగా ఉన్నప్పుడే ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవంగా ఉంటాం. రెండవదిగా ఎఫెఫ్రా క్రీస్తు యేసునకు దాసుడు. కనుక మనం క్రీస్తునకు దాసులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవం కలిగి ఉంటాం. మూడవదిగా మనము నిలకడగా ఉన్నప్పుడే అనేకుల యొక్క నిలకడ కొరకై ప్రార్థించి పోరాడేటువంటి వారిగా ఉంటాం. ప్రియ సంఘం ప్రోబిడ్లారా, అట్లా మన జీవితాలు ఎఫెఫ్రా వలె ఇటు పోరాట పటిమ కలిగిన వారిగా ముందుముగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా తండ్రి, ఈ సాయంకాల సమయంలో సంఘముగా ప్రోబిడ్లముగా ప్రభావ మేము ప్రార్థన కూడికను కలిగి ఉన్నట్లు మీరు కృప చూపినందుకై వందనం చెల్లిస్తుంటున్నాను. మీరు నమ్మదగిన దేవుడవు. స్థానిక సంఘము కర్మేలు ప్రోబిడ్ల కొరకే ప్రార్థిస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు, సంఘంలో అవసరతలు కలిగిన వారు, అక్కర్లు కలిగిన వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. దేవా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో దేవా జెసికా సిస్టర్ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. దేవా తాను హాస్పిటల్లో దేవా చెన్నైలో ఉంటుంది ట్రీట్మెంట్ కొరకై. సహోదరిని జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరిచి నెమ్మది అనుగ్రహించి ప్రభా సంపూర్ణమైన స్వస్థతతో తిరిగి రాగలిగినట్లు మీరు కృప చూపుతారండి. తన యొక్క అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు తన శరీరంలో ప్రశస్తమైన రక్తమును ప్రోక్షించమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లీ సమయంలో ఇమ్మానుయేలు కొరకే ప్రార్థిస్తుంటున్నాను. దేవా తండ్రి, అపోలోలో తండ్రి దేవా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుండగా దేవా మీ దాసుని యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. మీ నూతన శక్తినిచ్చి మీ ప్రభావం పంపించి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసి ప్రభా తిరిగి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. అటు శైలజ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ వస్తే మీ నెమ్మది ఇచ్చారు. దేవా తండ్రి ఇంకను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీ నూతన శక్తినిచ్చి దేవా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి షకీనా సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఆరోగ్యం కొరకే స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించుము. మా ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ రీతిగా మీరు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవా అనారోగ్యం ఉన్నటువంటి ప్రతి దేవా వ్యక్తుల కొరకే ప్రార్థిస్తుంటున్నాను. దేవా మీరే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. అట్లు ప్రభా అవసరతలు అక్కర్లు ఉన్నటువంటి వారిని దేవా మేము జ్ఞాపకం చేస్తుంటుండగా దేవా మీరే వారి యొక్క అవసరతలు అక్కర్లు మీరు తీర్చమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటున్నాను. సురేష్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తుంటున్నాను. తన వ్యాపారం కొరకే ప్రార్థిస్తుంటున్నాను. దేవాధికమైనటువంటి లాభాలు రాగలిగినట్లు మీరు సహాయపడుతురండి. శాంతి సిస్టర్ కొరకే, ఆరోగ్యం కొరకే, బిడ్డల కొరకే ప్రార్థిస్తుంటున్నాను. దేవా తండ్రి మీరే దేవా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపరిచి రాబో దినాలు పని పరిచయ కొరకై దేవ సహోదరిని మీరు సంపూర్ణంగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి బహున్నతుడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అటు రాధా సిస్టర్ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించి కటాక్షించండి. దేవా కనికరించండి, మీరు సహాయపడుతున్నామని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా గొప్ప దేవా మీకు వందనములు స్తోత్రాలు. అన్నపూర్ణ సిస్టర్ కొరకై, రామాంజన బ్రదర్ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. దీవించి ఆశీర్వదించి గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. అట్లు తండ్రి భుజం ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తుంటున్నాను. సహోదరిని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రేమ కలిగిన తండ్రి డైకస్ రోడ్ నుంచి వస్తున్న దేవా తండ్రి ఐజకు, ఇస్సాకు, దేవా సలోం సిస్టర్ కొరకు వారి కుటుంబ బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి. తిమోతి బ్రదర్ కొరకై దేవా ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా తండ్రి సహోదరి యొక్క ఆరోగ్యం కొరకు దేవా ప్రార్థిస్తూ ఉంటుండగా మీరు కనికరించమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటున్నాను. దేవా మా కనికరించండి. శిరీష సిస్టరు దేవా తండ్రి మీరు దేవా దయాప్రాప్తురాలుగా చేశారు. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా గొప్ప దేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అట్లు తండ్రి కనికరించండి. జాషువా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. దేవా జయకుమార్ కొరకై
దేవా ఎబినేజర్ ఎలియాజర్ భవిష్యత్తు కొరకు వివాహం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. అమూల్య సోదరి కొరకై వారికి ఇచ్చిన పాప కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. మా ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అట్లు తండ్రి గ్రేసకు కొరకై దేవా తండ్రి శాలం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దేవా బలపరిచి స్థిరపరచండి. మీరే కనికరిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. సుమన్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను, కనికరించండి. మా ప్రేమ కలిగిన తండ్రి నిర్మలమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను, సహాయం చేయండి. రూతక ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను, సహాయం చేయండి. దేవా మీరే మీ పునరుత్థాన శక్తినిచ్చి బలపరిచి ఆరోగ్యం ఇస్తున్నామని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి అమూల్య సిస్టర్ కొరకై దేవ పెంచలే గారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. వారికి ఇచ్చిన పాప కొరకు ప్రార్థిస్తుంటున్నాను, సహాయం చేయండి. మా ప్రేమ కలిగిన మా తండ్రి కనికరించండి, కృప చూపండి. దేవాట్లు జీజీహెచ్ నుంచి వస్తున్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. రూపల నాయక బ్రదర్ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. తులసి సిస్టర్ కొరకై వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. అట్లు సీత దేవా తండ్రి కనికరించండి, సహోదరిని దీవించి ఆశీర్వదించి మామగారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ప్రార్థిస్తూ బాధపడుచుండగా సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి. ఆకాశ బ్రదర్ తండ్రి గారు అట్లా ఆకాశ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి పాప హవీల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డలు మీ భద్రతలో ఉంచమని వేడుకొంచుంటున్నాను. ఆ రీతిగా తండ్రి డేవిడ్ బ్రదర్ కొరకై, బ్యూలా భవన్ సిస్టర్ కొరకై, ఆల్ఫ్రెడ్ ఐజక్ బ్రదర్ కొరకై, రూత్ గ్రేస్ సిస్టర్ కొరకై వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ భద్రత క్షేమమును మీరు వారికి అనుగ్రహిస్తున్నామని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి అట్లు ప్రభా మీరే కనికరించండి, సహాయం చేయండి. తండ్రి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రవీణ సిస్టర్ కొరకై బ్రదర్ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వారికి ఇచ్చినటువంటి కుమారుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ భద్రత క్షేమమును మీరు వారికి దయచేయండి. ఈ రీతిగా తండ్రి హేణ సుజనక్క కొరకే ప్రార్థిస్తుంటున్నాను. దేవా తండ్రి గత దినాల్లో ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో ఆరోగ్యం ఇచ్చారు, స్వస్థత నెమ్మది ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఇంకా మంచి ఆరోగ్యం గురించి తండ్రి ప్రౌలిక ఆరోగ్యం కొరకే, స్టడీస్ కొరకే ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. ప్రభాకరణ ఆరోగ్యం మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన నెమ్మది కొరకే స్తోత్రాలు. అటు రక్షణ మారుమనసు పాప క్షమాపణ ఇచ్చి మందిరం నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి కనికరించండి, సహాయం చేయండి. అట్లు తండ్రి ప్రభా ఇస్తేరక్క కొరకై దేవా తండ్రి ప్రభా ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి ప్రభా, మీరే కృప చూపండి. దేవా అన్న కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా మీరు కనికరించండి ప్రభా. అన్న కూడా మంచి ఆరోగ్యం కుటుంబాన్ని దీవించి ఇచ్చినటువంటి కుమార్తె కొరకై, డల్లాస్లో ఉంచినటువంటి కుమారుడు, అట్లా విజయవాడలో ఉన్నటువంటి కుమార్తె అల్లుని కొరకై, వారి బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి జయకుమార్ అన్న కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. ఇట్లు ప్రభా ప్రతి కుటుంబాన్ని మీ పాలసనలు ఎత్తిపట్టుచుండగా దేవా దీవించి ఆశీర్వదించమని ప్రభా వేదవతి సహోదరి కొరకై, దేవా ఇమ్మానుయేల్ బ్రదర్ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దేవా సహోదరిని కూడా నమ్మకం మందిరాన్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి ప్రభా, కనికరం చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా తండ్రి వివేక్ బ్రదర్ కొరకై, దేవా తండ్రి వెంకట నాగలక్ష్మి సహోదరి కొరకై దేవా ప్రార్థిస్తుంటున్నాను. దీవించి ఆశీర్వదించి దయాప్రాప్తురాలుగా చేస్తున్నామని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి పాలు సుబ్బారావు బ్రదర్ కొరకై, జయముఖ కొరకై, అట్లు టైటస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అవసరతలు మీరు తీర్చమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి అట్లు దేవా తండ్రి హలులెక్క కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను. హేన కొరకై, ఆలివ్ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దేవ అవసరతలు లెక్కలు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా మీకు వందనములు, దేవా స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ రీతిగా తండ్రి ఇంకా సంఘంలో ఎవరు అవసరతలు అనారోగ్యం ఉంటున్నారు ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటున్నాను. మీరు నమ్మదగిన దేవుడు, మీ నమ్మకత్వాన్ని మీరు దేవా ఈ సంఘం పక్ష నిరూపించుకుంటూ రమ్మని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీకు ఎంత వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దేవా తండ్రి ఇట్లు ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో ప్రభా ఎవరినైతే మర్చాను వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా కనికరించి దీవించి ఆశీర్వదించి దేవ అభివృద్ధి పరుస్తూ రావాల్సిందిగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మీరు నమ్మదగిన దేవుడు, మీ నమ్మకమైనటువంటి మీ కార్యములను దేవా మీరు జరిగించుకుంటూ రావాల్సిందిగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా తండ్రి పద్మనాభ బ్రదర్ కొరకై, శాంతి సిస్టర్ కొరకే వారికి ఇచ్చినటువంటి కుమారుల కొరకే ప్రార్థిస్తుంది. కుమార్తెని స్టడీస్లో దీవించము, ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ఇట్లు తండ్రి కనికరించుము, సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకును దేవా మా దీన దాసుని యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా తండ్రి బిడ్డలను కూడా మీ ఆరోగ్యం రెక్కల చట్టం భద్రపరిచి మీరు రాబో దినాలు పని పరిచర్య కొరకై మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరుస్తురమ్మని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం స్థానిక సంఘం కర్మేల మీదను, ప్రభు బిడ్డల మీదను, సార్వత్రిక సంఘం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం
తోడై ఉండునుగాక. ఆమేన్.